ఇచ్చే గొప్ప సతీష్ కలుగుతుంది. దేవుని ప్రణాళిక వాస్తవం బాప్తీసం ఇవ్వడానికి సహచారులుగా దేవుడు ఏర్పాటు చేయాలంటే మామూలు విషయం కాదు. అదన్నా ఇది గొప్ప ధన్యత. సేవకులతోటి సహకారిగా ఉండి బాప్తీసంలో పరిశుద్ధాత్మతో పాలువారుగా ఉండడానికి దేవుని ఏర్పడుతుంది. ఇంకా దేవుని యొక్క ఏర్పాట్లు అతను ఇంకా బలపడాలి. సతీష్ని బట్టి దేవునికి రోమపత్రిక 6వ అధ్యాయాన్ని మన మొదటి వర్షం నుంచి చదువుదామని చదవండి. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. దేవునికి స్తోత్రము. బాప్తిస్మముగా క్రీస్తుతో మరణించడము, పాపం విషయంలో మరణించి యేసుక్రీస్తుతో కూడా మళ్ళా తిరిగి నూతనముగా లేపబడ్డము, మార్చబడ్డము. పాత స్వభావాలు గతించాలి. పాపమునకు ఇంకా మనకి పోలిక లేదు, జోలి లేదు కనుక పాపమును విడిచిపెడుతూ ఇక్కడి మీదట నేను క్రీస్తు కొరకు జీవిస్తానని, దేవుని యొక్క పునరుద్ధాన బలముతో పరిశుద్ధిగా నేను బ్రతుకుతానని, దానికి ఇదొక నిదర్శనము, ఇదొక సాదృశ్యము. ఇది యేసు క్రీస్తుతో కూడా సమాధి చేయబడుతున్న జీవితము, అలాగే క్రీస్తుతో కూడా తిరిగి లేపబడుతున్న నూతన స్వభావము. కనుక మరి అఖిల్ని బట్టి దేవుడు పరిశుద్ధ ఆత్మతో నింపి నూతన స్వభావాన్ని ఇతనికి కలుగు చేయునుగాక. అఖిల్ని కొన్ని విషయాలు ఇలా పెట్టుకోమని చేతులు మామూలు పెట్టుకోండి. బాప్తీసం మూసుకొచ్చారు. ఓకే రైట్. నిన్ను ఎవరైనా బాప్తీసం తీసుకోవడానికి బలవంతం చేశారా? లేదా? రైట్. బాప్తీసం తీసుకుంటే నీ యొక్క పాప జీవితాన్ని, ఇక లోక సంబంధ జీవితాన్ని పరిపూర్ణంగా విడిచిపెడుతున్నావా? విడిచిపెడతాను. క్రీస్తు కొరకు జీవిస్తావా? జీవిస్తాను. అర్థసాక్షి అవ్వాలని అవకాశం వచ్చినా ఉంటావా? ఉంటాను. దేవుని కొరకు నీ కుటుంబములో, సంఘములో, సహవాసములో, సమాజంలో కూడా సాక్షిగా ఉంటావా? ఉంటాను. ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నిందలు వచ్చినా ప్రభువును విడిచిపెట్టావు కదా? విడిచిపెట్టాను. దేవుని రాజ్యంలో చేరు వరకు కూడా ధైర్యముతో నిబ్బరము కలిగి ఉంటావు కదా? ఉంటాను. దేవుడు ఇతన్ని దీవించునుగాక. ఈ యొక్క బాప్తిస్తం ఇచ్చడానికి ఎటువంటి ఆటంకం లేదు కనుక పరిశుద్ధాత్మ నామములో ఇతనికి బాప్తిస్తం ఇవ్వడం జరుగుతుంది. పాట పాడుదాం. నా సంకట దాటిపోయేను, నశింపజేయదుట నన్ను దాటిపోయేను, నా సంకట దుఃఖములై తీరిపోయేగా, నశింపజేయదుట నన్ను దాటిపోయేను. ఇతను ఇప్పుడు నూతన సృష్టిగా దేవుడు చూస్తున్నాడు కనుక ఇప్పుడు ఇతను అఖిల్ కాదు, అఖిల్ 2.0 అఖిల్ 1.0 అయిపోయింది. ఇప్పుడు అఖిల్ 2.0. అయితే దేవుడు నేను నిన్ను పేరు పెట్టి పిలిచే
దేవుడు అన్నాడు కనుక నూతనమైన పిలుపుతో ఆయన స్వరముతో పిలిచాడు. నేను దారిలో వచ్చేటప్పుడు ఇతని కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రభువా, నువ్వు పేరు పెట్టి పిలిచే దేవుడు కనుక తన్ని మీరు ఒక నూతన పిలుపుని తనకి దయచేయమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన పేరుని బట్టి ప్రార్థన చెప్తున్నాను. జోసెఫ్ పాల్ అనే ఒక నామకరణం ఇతనికి చేస్తున్నాను. జోసెఫ్ పాల్. జోసెఫ్ అంటే యోసేపు. యోసేపు దేవుని కొరకు ఎంత పరిశుద్ధంగా జీవించాడో, పౌలు ప్రభు కొరకు ఎంత రోషము కలిగి బ్రతికాడో, ఆ రీతిగా ఇతను దేవుని కొరకు పరిశుద్ధంగాను రోషము కలిగి జీవించును గాక. జోసెఫ్ పాల్ బట్టి దేవునికి మహిమ కలుగును గాక. జోసెఫ్ పాల్ బట్టి దేవుని నామానికి ఘనత కలుగును గాక. జోసెఫ్ పాల్ ఈ లోకంలో దేవునికి సాక్షిగా ఉండును గాక. చిన్న ప్రార్థన, ముగింపు ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా, ఇదిగో తండ్రి నైనా నీ నామములో ప్రార్థిస్తున్నాం. మీ చేతులు బిడ్డ మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నా. మీరు నమ్మి విశ్వసించి పాపమును విడిచి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారన్నారు గనక ఇదిగో ప్రభువా, నీ నామంలో ప్రార్థిస్తూ ప్రతిష్ఠిస్తున్నా. ఆకాశమును చూస్తున్న దేవుడివి. ఆనాడు యేసు ప్రభు బాప్తిసం పొందుతున్నప్పుడు ఇతను నా ప్రియ కుమారుడు, ఇతను నేను ఆనందిస్తున్నాను మీరు అన్నారు. మరి ఈ రోజు నీ ప్రియ కుమారుడు ప్రభా, ఇదిగో అఖిల్ని బట్టి కూడా మీరు ఆనందిస్తున్నారు. ఒక ఆత్మ రక్షింపబడితే ఎంతో సంతోషం అన్నావు గనక ఈ యవన కుమారుడు తన రక్షణ ఆ జీవితాన్ని ఈ దినంలో ఆరంభిస్తుండగా పరిశుద్ధాత్మతో బిడ్డ నింపబడును గాక. ఈ బలమైన అభిషేకం బిడలో నింపబడును గాక. పరిశుద్ధాత్మ శక్తితో శరీర క్రియలు ఇతను జయిస్తూ నీ కొరకు ముందుకు నడుచును గాక. ఇతని ప్రయాణం అంతా కూడా ప్రభా మీ ఆత్మతో నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి చోట నీ సాక్షిగా ఉండులాగున జోసెఫ్ పాల్ ప్రభా ప్రతి చోట ఈ జోసెఫ్ లాగా నాయన పరిశుద్ధులై ఉండి పౌలు లాగా తండ్రి రోషము కలిగిన సేవకుడు వల్ల ప్రభా అయా హత సాక్షులు అవడానికి కూడా వెనుతిరిగిన వారి వల్ల ప్రభా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. తన ముందున్న జీవితమును ప్రభా మీరు మధురముగా మార్చమని, అనేకులకు మాదిరిగాను ఆశీర్వాదకరముగా మార్చడమని, పరిశుద్ధాత్మ వరములతో బిడ నింపబడును గాక అని యేసు నామములో బిడని ప్రతిష్ఠించి దీవించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము. అపవాదికి అనంత నాశనము కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఈ బిడ్డకి తోడై ఉండును గాక. అలాగే నిలిచిన వారందరికి కూడా నీకు తోడై ఉండును గాక. ఇంకా ఎవరైనా బాప్తిస్మం ఆలస్యం చేస్తే ప్రభా వారి హృదయాల్లో మీరు ప్రేరేపణ కలిగించమని, ముందుకు నడిపించమని యేసు నామములో ముగించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.